తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ వాసులు బి అలర్ట్. మరో 3 రోజులు దిబ్బిడి అంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు వరుణుడు. ఇటు వాతావరణ శాఖ కూడా బయటకు వెళ్లొద్దు, బీ కేర్ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్ లో పట్టం ఖాయమని హెచ్చరిస్తోంది ఐఎండీ. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వానలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు, ఉమ్మడి ఖమ్మం, కామారెడ్డి జిల్లాలు వరుణుడి దెబ్బకు వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ఆదిలాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. శనివారం నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతుండటంతో నగరంలోని 6 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కూడు గూడు లేక జనాలు నరకం చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా అవే సీన్స్ కనిపిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో బిచ్కుంద మండలం అల్లకల్లోలంగా మారింది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సెట్లూరు వాగులో 600 గొర్రెలతో పాటు 3 పశువుల కాపర్లు, మరో 3 రైతులు చిక్కుకోవడంతో అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వాళ్ళను సురక్షితంగా ఒట్టుకు చేర్చారు. అలాగే ములుగు జిల్లాకు ముచ్చెమట్లు పట్టిస్తున్నాడు వరుణుడు. వర్ష బీభత్సానికి జనజీవనం అతలాకుతలమైంది. మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల్లో కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లడమే కాదు, వందలాది ఎకరాలు నీట మునిగాయి. ఖమ్మంలోనూ మున్నేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. పన్నసాల దగ్గర సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీట మునిగిపోయింది. వామనగుంటలు, రాముడి రాతి సింహాసనం, సీతమ్మ నారచీరలు, శూర్పణఖ గుట్ట ప్రాంతమంతా నీట మునిగిపోయింది. భారీ వర్షాలతో భక్తులెవరూ రాకపోవడంతో పన్నసాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. మొత్తంగా మరో 3 రోజులు జర భద్రమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.